హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు పలువురు పార్టీ నేతలు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని ప్రశంసల జల్లును కురిపించారు. జైపాల్ రెడ్డి మరణం దేశానికి తీరని లోటని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్. ఆయన పార్లమెంట్లో మాట్లాడితే ఆ వ్యాఖ్యలను స్పీకర్ డిక్షనరీలో వెతకాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు ఆయన. ఇక జైపాల్ రెడ్డి విజన్ ఉన్న నేత అని ఆయన సేవలను స్మరించుకున్నారు దీపదాస్. అందరికీ నమస్కారం. నేను ఎర్నకరి ఇంజనీరింగ్ పంచాయతీరాజ్లో ముఖ్యంగా నేను of Congress Party of India. For us, he was a family friend also. Long time we had an association. He and my husband used to be in parliament for so many years. And it is lot of things to learn from him because he was called to be a live encyclopedia. He knew about things, and the way he presented his views in the parliament, the words he used, sometimes the speaker has to say that we have to check the dictionary what is the meaning of the word. So he was a great leader. He has a vision for the country. He has a vision for Telangana. It's a great loss for us, but today he would have been the happiest person to see Telangana liberated, to see Telangana. For save Telangana and for save democracy, he fought, and today he would have been the happiest person. So my pranam to Jaipal Reddy. ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకే కాదు దేశానికి కూడా ఆయన సేవలందించారని స్మరించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఈ సందర్భంగా పాలమూరు జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్వర్గీయ మహాన్మావుడు సూదిని జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 5 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా వారు పోలియోతో అంగవైకల్యం ఉన్నా సరే పట్టుదలతో ఈరోజు దేశ రాజకీయాల్లో మన దేశమే కాదు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకునిగా పేరు తెచ్చుకున్న మన తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి గారు. నేను మా సహచర మంత్రివర్యులు అందరం కూడా అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డికి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. స్వర్గీయ మహాన్మావుడు సూదిని జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 5 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా వారు. జైపాల్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఓ పాఠ్యాంశంగా తీసుకోవాల్సినంత నిబద్ధత, నిజాయితీగా పనిచేశారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన మరణం తెలంగాణకే కాదు భారతదేశానికే తీరని లోటని అన్నారు తుమ్మల. ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తి స్థల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా సెలవు.
పాలమూరు ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి ఒక్క తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి గర్వ కారణమని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి. ఈనాటి రాజకీయ నేతలు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేంతలా పనిచేశారని, లోక్సభలో మాట్లాడితే పార్లమెంట్ నిశ్శబ్దంగా ఉండేంత చర్చను సాగించేవారని ప్రశంసలు గుప్పించారు. జైపాల్ రెడ్డి గారు ఒక పాలమూరు బిడ్డనే కాదు, తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి గర్వకారణం. రాజకీయాల్లో ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు జైపాల్ రెడ్డి గారు వారిని ఆదర్శంగా, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, సాధారణంగా చిన్న సమస్య వస్తే ఈనాడు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కానీ జైపాల్ రెడ్డి గారు పుట్టుకతోనే పోలియో బారిన పడ్డా కూడా మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో ఉస్మాన్ యూనివర్సిటీ నాయకత్వం వహించడం జరిగింది. ఆనాడు యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఆ స్థాయిలో కూడా వారు విద్యార్థులను కూడగట్టి సంఘటిత శక్తి ఏర్పాటు చేసి ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా జైపాల్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటే శాసనసభ్యునిగా బహుశా 4 పర్యాయాలు, పార్లమెంటు సభ్యునిగా 5 పర్యాయాలు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నో కీలక పదవులు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు వారు సమర్థంగా పనిచేయడం జరిగింది. ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా పార్లమెంట్ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయేది. అంటే వారి యొక్క పఠన, అంటే వారి యొక్క చాతుర్యం కావచ్చు, సబ్జెక్టులో లోతుగా చర్చించి అవగాహనతోటి మాట్లాడేటి వాళ్ళు. ఎక్కడ ఏ వేదికపై మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా కూడా విమర్శల జోలికి పోకుండా లోతుగా ప్రతి అంశం పట్ల స్టడీ చేసి ఇన్డెప్త్గా వారి యొక్క సందేశాలు ఒక చర్చ కొనసాగేవి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి కానీ మా పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఈరోజు పూర్తి అయిందంటే దానికి ప్రారంభకులు జైపాల్ రెడ్డి గారే. 1989లోనే దానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఎవరు ఊహించలే కూడా. అంటే పాలమూరు జిల్లాకు వారు కేంద్ర మంత్రి వరకు ఎన్నో సేవలు చేయడం జరిగింది.